హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే గోరు చిక్కుడుగాయ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా గోరు చిక్కుడుగాయ గ్రేవీ కర్రీతో చేశానండి. ఇలా చేసుకోండి, చపాతీల్లోకి కానీ పరోటాల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా అయితే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేశాను. చిక్కుడుగాయలు అయితే నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను. శుభ్రంగా కడిగేసేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవైతే మామూలుగా ఉడికితే కొంచెం గట్టిగా తగులుతాయి కాబట్టి ప్రెషర్ కుక్కర్లో కొంచెం వాటర్ పోసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. బాగా మెత్తగా ఉడకవసరం లేదు. నేను చూపించిన విధంగా కొంచెం ఒక 70% ఉడికితే చాలు. ఎందుకంటే గ్రేవీలో ఉడుకుతుంది కాబట్టి ఒక 70% చాలు. టమోటాలు 2, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు. నేను మసాలా అని చెప్పాను కదా, దానికోసం ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక చిన్న స్పూను పల్లీలు, తెల్ల నూగులు, పల్లీలు కూడా సేమ్ స్పూను, నేను చూపించిన స్పూన్తోనే వేశాను. శనగపిండి 1/2 టేబుల్ స్పూన్ వేశాను. ఎక్కువ తీసుకోకండి, కర్రీ చిక్కబడిపోతుంది. దాని ప్లేస్లో శనగపప్పు వాడినా కూడా పర్లేదు. అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు. ఇవన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక బాండి పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి నేను కట్ చేసుకున్నాను కదా ఇందాకలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమోటా, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఎండుమిర్చి ఒకటి తుంచి వేసుకోండి ఒకటి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అవి వేసుకున్నాం కదా, అవి స్కిప్ చేసినా పర్లేదు. ఒకటైతే నేను తుంచి వేసుకున్నాను, ఆ మంచి ఫ్లేవర్ కోసం వేసుకున్నాను అనమాట. ఇవన్నీ చక్కగా కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి, మగ్గుతుంది. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందలుగా తీసుకున్న చిక్కుడుగాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి దానిలో వేసేసి గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొంచెం కారం, అలాగే మనం మిక్సీ పట్టుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకొని లాస్ట్